హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మిథున్ రెడ్డి గారి గురించి మన అందరికీ తెలుసు. తనని లిక్కర్ కుంభకోణంలో ఇరికించడానికి కూటమి ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిలో కుట్రలో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ట్రై చేస్తున్నారని తెలిసిన మిథున్ రెడ్డి హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎటువంటి కేసులో మీకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలని కోర్టు వారు అడిగినప్పుడు సో లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారు. సో అదంతా ఇల్లీగల్ గా చేస్తున్నటువంటి వ్యవహారం. సో దాన్ని నిరూపించుకోవాలన్నా దాని నుంచి నేను బయటకు రావాలన్నా కూడా నాకు వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ప్రకారం నాకు కొంత టైం కావాలి, ఆ తర్వాత నేనే వచ్చి మీకు సరెండర్ అవుతా అన్నట్టుగా మిథున్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ఏపీసీఐడి వాళ్ళు ఏం చెప్పారంటే మిథున్ రెడ్డి గారి పైన ఎటువంటి కేసు లేదు, అట్లీస్ట్ అనుమానితుల లిస్ట్ లో కూడా మిథున్ రెడ్డి లేరు, అటువంటిప్పుడు ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు ఇస్తున్నారు మీరు అంటూ కోర్టు వారికి విన్నవించడం జరిగింది. అదే తడువుగా హైకోర్టు ఏం చేసిందంటే ఆ యాంటిసిపేషన్ ని కొట్టేసడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగింది, అది కొట్టేసిన నెక్స్ట్ డేనే మిథున్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఆ రోజు ఏదైతే వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు ఉందో దానికి వ్యతిరేకంగా ఓటేస్తూ అక్కడ ఉన్నారు ఢిల్లీలో. అక్కడికి సిఐడి వాళ్ళు వెళ్ళడం జరిగింది. సిఐడి వాళ్ళు వెళ్ళి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సర్వ విధాల ప్రయత్నిస్తూ ఉన్నారని తెలిసింది. అయితే అప్పుడు మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇలా నా పైన కుట్ర జరుగుతుంది, సో నాకు ఇలా ముందస్తు బెయిల్ కావాలని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది స్వీకరించినటువంటి అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు ఈరోజు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మిథున్ రెడ్డిని టచ్ చేయొద్దు, అరెస్ట్ చేయొద్దు అంటూ ఆ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు ఏమవుతుందంటే మిథున్ రెడ్డి అనే వ్యక్తి చాలా తెలివిగల వ్యక్తి అయినప్పటికీ కూడా మిథున్ రెడ్డిని సెంటర్ చేసి అరెస్ట్ చేసి ఫేక్ వాంగ్మూలాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి వరకు రావాలనేదే కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. దాన్ని బ్రేక్ చేస్తూ మిథున్ రెడ్డి మరీ బెయిల్ పొందడం జరిగింది. ఎందుకంటే హైకోర్టులో బెయిల్ అడిగినప్పుడు మేమేం కేసు పెడతలేదు, నిందితుడు కాదు అని చెప్పారు. కాబట్టి ఇదంతా ఎంత స్ట్రాంగ్ గా ఎంత ప్లాన్డ్ గా కుట్రపూరితంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకున్నా కూడా ఆయన ముందస్తుగా ఒక అడుగు ముందే ఉండి సుప్రీంకోర్టు నుంచి ఆయన బెయిల్ పొందడం జరిగింది. అర్థమవుతుంది కదా ఏ రేంజ్ లో స్కెచ్లు జరుగుతున్నాయో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీని సెంటర్ చేసి ఆడుకోవటానికి అనేది ఈ చిన్న ఉదంతంతోనే మీకు అర్థమవుతుంది. సో మిథున్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఊరట కలిగింది. రాబోయే రోజుల్లో ఏమన్నా ముందుకెళ్తే వెళ్ళొచ్చు, లేదంటే మిథున్ రెడ్డి అతని స్థాయిలో ఆయన ఫైట్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారని మొన్న మీడియాతో చెప్పడం కూడా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.